This video is brought to you by AKSIAS. గైస్ ఈరోజు మన ముందుకి రాహుల్ జగన్నాథం గారు ఉన్నారు. అతి చిన్న వయసులోనే యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లోనే 870th ర్యాంక్ అయితే సాధించారు. సో అసలు అది కూడా వితౌట్ కోచింగ్, అస్సలు కోచింగే తీసుకోకుండా పాసిబిలిటీ అవుతుంది. అండ్ అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో అసలు ఎలా పాసిబుల్ అయ్యింది, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆన్సర్ రైటింగ్ కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాడట. అండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ అటెంప్ట్ అంటే 22 ఇయర్స్కి ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో అవుతుందా అంటే డెఫినెట్లీ చాలామంది క్లియర్ చేశారు ఇంతకుముందు. ఇప్పుడు ఐఎమ్ నాట్ ద న్యూ వన్ టు స్టార్ట్ దిస్ స్టాండ్. కాకపోతే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాపర్ ప్లానింగ్, అసలు మీరు ఎందుకు యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఈ థాట్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఉంది, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఈ పాత్లోకి రావడానికి, దీస్ ప్లేస్ ఎ మెయిన్ రోల్ మీ ఫస్ట్ అటెంప్ట్లో అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ ద థాట్ ప్రాసెస్ టు స్టార్ట్ యూపీఎస్సీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వెన్ ఐఎమ్ స్టడింగ్ మై 8th 9th ఆ టైంలో. దట్ ఈస్ బికాస్ మై పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్. బోత్ మై పేరెంట్స్ ఆర్ టీచర్స్. సో వాళ్ళ సర్కిల్లో దే సి ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీసర్స్ ఎక్సెట్రా. వాళ్ళ నుంచి నాకు వచ్చి వాళ్ళు చెప్పటం, దీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్ నా 8th 9th స్కూలింగ్ ఏజ్లో. దెన్ ఈవెన్చువలీ ఒక జాబ్ చేయాలి మనం కూడా, టు బికమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అని మనకి ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ వస్తుందో అరౌండ్ నా 11th 12th ఆ టైంకి ఐ గాట్ దిస్ థింగ్, వీ నీడ్ టు డూ ఏ జాబ్ అని. దెన్ ఐ థాట్ మన లైఫ్ కన్నా మనం ఏం వర్క్ చేసినా మనకి మనీ ఎక్సెట్రా ఉంటే అండ్ వీల్ బీ ఓకే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. వెన్ యు ఆర్ స్లీపింగ్, మీరు నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి అంటే మీరు ఒక నలుగురికి హెల్ప్ చేసిన పాయింట్ ఏదో ఒకటి ఉండాలి. అది రోజు వచ్చే ఫీలింగ్ నాకు కావాలనిపించింది. సో ఐ థాట్ సివిల్ సర్వీసెస్ అనేది మై కప్ ఆఫ్ టీ, ఇది నాకు సంబంధించిన ఉద్యోగం ఇదే అనే కన్విక్షన్ ఒకటి ఏర్పడింది నాకు. సో నా 12th అయిపోగానే ఐ వెంట్ టు బీటెక్. 4 years ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ హౌ టు క్రాక్ దిస్ అటెంప్ట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో ఆ 4 years నేను ఏం చేసేవాడిని అంటే ఐ యూస్ టు సీ కరెంట్ అఫైర్స్ ఎలా జరుగుతుంది, అప్పుడు టాపర్స్ వీడియోస్ ఎక్సెట్రా ఇవి చూసి అసలు బుక్స్ ఏం చదవాలి, ఏ బుక్లో ఎంత కంటెంట్ ఉంటుంది, ఎంత డెప్త్ వరకు చదవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో న్యూస్ ఉంది, బయట మార్కెట్లో మెటీరియల్ ఉంది, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో నేను చదివితే ఎక్కువ ఎక్కే పర్సన్ లేదా నేను నా సొంతగా నోట్స్ చేసుకోవాల్సిన పర్సన్, ఇవన్నీ నా సెల్ఫ్ డౌట్స్ అప్పుడు. బికాజ్ సడన్గా నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 6 months ఇంటూ ప్రిపరేషన్, దెన్ అప్పుడు దాకా నా గురించి నాకే తెలియకపోతే. కొంతమంది వింటే బాగా గుర్తుపెట్టుకుంటారు కంటెంట్ని, సబ్జెక్ట్ని, కొంతమంది చూస్తే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది దే నీడ్ టు రైట్. సో ఈ 3 దాంట్లో నేనే టైప్ అనేది ఐ నీడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. సో ఆ 4 years ఐ యూస్ టు రెగ్యులర్స్లీ వర్క్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ స్టార్టెడ్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ద సెన్స్ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. నా ఒపీనియన్స్ని అవి గుడ్ ఆర్ బ్యాడ్, బట్ దే ఆర్ మై ఒపీనియన్. సమ్ కాన్సెప్ట్స్ ఆ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఐ యూస్ టు పుట్ దెమ్ ఇన్ మై బ్లాగ్స్. ఐ యూస్ టు రైట్ ఆన్ కోరా, మీడియం, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్లో బ్లాగింగ్ చేసేవాడిని. దేర్ ఐ యూస్ టు గెట్ నా సీనియర్స్కి పంపించి ఐ యూస్ టు గెట్ సమ్ కమెంట్స్ ఆన్ దట్, దిస్ కుడ్ బీ రిటర్న్ ఇన్ దిస్ మేనర్, ఇంకా బాగా రాయొచ్చు అని. దట్ ఈస్ సో అది కంటిన్యూస్గా ఒక 3-4 years చేశాను కాబట్టి వ్యూస్ అనేవి పాజిటివ్గా రాసి హౌ టు గెయిన్ మార్క్స్ ఇన్ మెయిన్స్ అనే ఆస్పెక్ట్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చాను నేను. దెన్ కమింగ్ టు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ పాయింట్లో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఐ విల్ సే దట్. బట్ ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నాను నేను. ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఒక డిసర్ట్లో మిమ్మల్ని వదిలేస్తే యూ షుడ్ గో అండ్ ఫైండ్ ఒయాసిస్ దేర్. ఇట్ ఈస్ నాట్ లైక్ మిమ్మల్ని ఒక ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో వదిలేసి ట్రై టు గెట్ వాట్ యూ వాంట్ అని. అలా కాదు ఈ ఎగ్జామ్. అంటే రిసోర్సెస్ ఎక్కువగా ఉండి మీరు అక్కడికి వెళ్ళి యూ నీడ్ టు గెట్ ద థింగ్స్ అంటే అది ఎవ్రీబడి విల్ డూ. బట్ యూపీఎస్సీ ఈజ్ అబౌట్ మోర్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి మీ రిసోర్సెస్ని. ఈ 4 yearsలో చాలా రిసోర్సెస్ చూశాను నేను. ఈవెన్ ఫర్ ఆప్షనల్ ఆల్సో నేను ఆంథ్రో చదివాను, సమ్ కాన్సెప్ట్స్, సోషియో. బికాజ్ నాకేది ఫిట్ అనేది ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 1 yearలో అయిపోవడానికి ఆ 4 years నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను కాబట్టి. అండ్ ఎన్సీఆర్టీస్, కోవిడ్ గేవ్ మీ ద ఆపర్చునిటీ టు కంప్లీట్ ఆల్ ఎన్సీఆర్టీస్. దాని నుంచి మంచిగా నోట్స్ చేసుకున్నాను. అండ్ కోవిడ్ ఆల్సో హెల్ప్ మీ
ఇన్ ద సెన్స్ ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎన్సీఆర్టీస్లో మీరు కాన్సెప్ట్స్ చదివారు అనుకోండి, దే ఆర్ ఓకే, మీకు బేసిక్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. కానీ ఆ బేసిక్ కంటెంట్కి కొన్ని ఒపీనియన్స్ యాడ్ అయినప్పుడే మీకు దాని మీద ఒక వ్యూ వస్తుంది. సొసైటీ మీద ఒక వ్యూ రావాలంటే యూ నీడ్ ఆబ్వియస్లీ టు రీడ్ సమ్ అదర్ బుక్స్. దానికి ఐ యూస్ టు రీడ్ అంబేద్కర్స్ బుక్స్, మహాత్మా గాంధీ గారు రాసిన బుక్స్ చదివాను. దెన్ శశి థరూర్ సార్ బుక్స్, కొన్ని ఎస్ఏకి ఎక్సెట్రా ఇలా హెల్ప్ అవడానికి ఐ రెడ్ చేతన్ భగత్ సార్ నోవెల్స్. ఈ బుక్ రీడింగ్ అనే ఆస్పెక్ట్ నాకు ఇంతకుముందు ఉండేది కాదు. ఓన్లీ డ్యూరింగ్ కోవిడ్, బికాస్ ఆఫ్ ద ఫ్రీ టైమ్ ఐ హ్యాడ్, ఈ ఎగ్జామ్కి ఇలా ఒపీనియన్స్ బిల్డ్ చేసుకొని నేను రెడీ అయి ఉంటే దెన్ ఐ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ లేదా సబ్జెక్ట్ వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ స్టాండర్డ్ బుక్స్. సో దిస్ ఈస్ ద ఈ బ్యాక్గ్రౌండ్ అంతా జరిగి నేను హైదరాబాద్కి వచ్చినాను 2022 మేలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. సో అప్పుడు నుంచి 1 year 2023లో ఐ హ్యావ్ గివెన్ ద అటెంప్ట్. సో ఆ 1 year జర్నీ చాలా స్మూత్గా ఎందుకు వెళ్ళింది, బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్. సో ఇన్ దట్ సెన్స్ అంటే మీకు మంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండి మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఆబ్వియస్గా 1 yearలో అవుతుంది. బికాస్ అక్కడ మీరు మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ ఏది చదవాలి, ఏ బుక్స్ చదవాలి, నేను యాజ్ ఏ పర్సన్ నోట్స్ రాయాలా లేదా, ఈ డౌట్స్ ఇంకా మళ్ళీ ఉండవు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. దానివల్ల నాకు త్వరగా అయిపోయింది ఈ ఎగ్జామ్ అనేది చెప్తాను. సో మీరు మీ ఫ్యామిలీ నేపథ్యం అండ్ మీ స్టడీ బ్యాక్. మా నాన్నగారి పేరు జగన్నాథం బాబురావు గారు అండి. మా అమ్మగారు గొల్ల ప్రభావతి గారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ట్విన్స్. వాళ్ళు వెటనరీ అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ ఈ 2 చదువుతున్నారు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నేను స్కూలింగ్ అంతా ఆంధ్రప్రదేశ్లోనే చేశానండి, శ్రీ చైతన్య భాష్యం. దాని తర్వాత నా 12th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఐ వెంట్ టు ఐఐటి మద్రాస్. అక్కడ ఐ కంప్లీటెడ్ కెమికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ప్లేస్మెంట్ ఏం కూర్చోలేదు. ఐ థాట్ దట్ నా కాలింగ్ ఇటే ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను ఇది స్టార్ట్ చేసేసాను. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, నార్మల్ జర్నీ అది. కాకపోతే ట్రాన్సిషన్లో నేను ముందే రెడీ ఉన్నాను కాబట్టి ఇట్ వాస్ వెరీ సింపుల్ నాకు. అంటే ఈ ఆలోచన మీకు వచ్చింది, మీరు 9th క్లాస్ నుంచే ఇదే ఆలోచనలో ఉన్నారు సివిల్స్ క్రాక్ చేయాలి. సో ఈ జర్నీలో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఏ విధంగా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏ విధంగా సపోర్ట్ చేశారు? ఎందుకంటే కొంచెం లాంగ్ టైం ప్రిపరేషన్, చాలా లాంగ్ టైం. ఈవెన్ దో మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసినప్పటికీ ప్రిపరేషన్ చూసుకుంటే చాలా ఇయర్స్ ఉంది. సో జనరల్గా మనం మాట్లాడుకుంటే అందరూ ఎగ్జాగరేట్స్ ఫస్ట్ అటెంప్ట్ అంటారు, కానీ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వకముందు నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ టైంలో ఒక్కొక్క టైంలో అంత టైం ఇన్వెస్ట్ చేస్తూ ప్రతిరోజు, ఎందుకంటే గోల్ క్లియర్గా ఉంది కానీ అది చాలా దూరంలో ఉంది, ఎప్పుడో ఇవ్వబోతున్నాం. సో ఈ టైంలో పేరెంట్స్ ఆ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకం కూడా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి, అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంచెం ఎవరైనా కానీ అరే ఏంది నువ్వు ప్లేస్మెంట్ కూర్చోలేదా అని అడుగుతారు. సో ఈ టైంలో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా చాలా ఎక్కువ సపోర్ట్ చేశారండి. వాళ్ళు లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడైతే ప్లేస్మెంట్ కూర్చోను అని ఇంట్లో చెప్పానో, ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం డౌట్ ఉంటుంది లోపల. బట్ మా మదర్ ఏంటంటే షీ బిలీవ్స్ ఇన్ మీ, చాలా నమ్ముతారు. మా మదర్ కూడా షీ థాట్ టు రైట్ ఎగ్జామ్, ఇలా రాద్దాము ఇలా అవుదాము అని. కాకపోతే ఆ టైంలో వాళ్ళున్న పువర్ బ్యాక్గ్రౌండ్కి ఆ థాట్ మాత్రమే వస్తుంది. ఆ ప్రాసెస్ స్టార్టింగ్ దగ్గర వాళ్ళకి సపోర్ట్ లేదు, ఫినాన్షియల్గా కానీ లేదా ఏం చదవాలి అని కానీ ఆ సపోర్ట్ లేకపోవటం వల్ల ముందుకు వెళ్ళలేకపోయింది. మా నాన్నగారు ఇనీషియల్లీ ఆబ్వియస్గా త్వరగా సెటిల్ అవ్వచ్చు, ప్లేస్మెంట్ అయితే ఒక జాబ్కి వెళ్ళొచ్చు, ఇండిపెండెంట్ అవుతాను అనే పాయింట్ అతను నాన్నగారు కూడా ఆలోచించారు. కాకపోతే అతను నమ్మింది ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా చేస్తున్నాను అనేది వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకి కొంచెం లోపల నమ్మకంగా ఉంది, ఇతను అనుకుంటే చేస్తాడేమో, సపోర్ట్ చేద్దాము, ఒక అటెంప్ట్ చూద్దాము అనే పాయింట్లో వాళ్ళు నన్ను పుష్ చేశారు. ఇనీషియల్గా కొంచెం డౌట్ ఉన్నప్పటికీ, అంటే యూపీఎస్సీ ఎక్కువ అటెంప్ట్స్ పడుతుంది, సిలబస్ చాలా ఎక్కువ అవుతుందా లేదా అండ్ ఆబ్వియస్గా ప్రతి పేరెంట్కి ఉండే డౌటే. కానీ
నేను ఎప్పుడైతే నేను చేస్తాను అంటే నా కన్విక్షన్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను. సో వాళ్ళకి నేను ధైర్యంగా చెప్పగలిగాను. ఆ స్ట్రెంగ్త్ నాకు ఉందని నేను నమ్మాను అంతే. వాళ్ళు సపోర్ట్ చేశారు ఫినాన్షియల్గా కానీ లేదా ఎమోషనల్గా కానీ. నేను ఎప్పుడైనా ప్రిపరేషన్లో డౌన్ అయ్యి ఆబ్వియస్గా అండి ప్రిపరేషన్ అనేది మీరు ఆ 4 years వేరు, ఈ 1 year వేరు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేది ఇంకో 1 yearలో కాబట్టి మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మార్క్స్ రాసేటప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఇంట్లో ఫోన్ చేసి మా పేరెంట్స్కి చెప్పినప్పుడు దే గేవ్ ఎమోషనల్ సపోర్ట్ లాట్ ఆఫ్. ఒక మార్కే కదా, కమాన్ ఇంకా ఎగ్జామ్ చాలా ఉన్నాయి, ఇలా ఇలా పుష్ చేసేవాళ్ళు నన్ను. అండ్ నేను ఈ జర్నీలో ఒక భయంకరమైన డౌన్ హిల్ ఈస్ ఐ చేంజ్డ్ మై ఆప్షనల్. మీరు ప్రిపరేషన్ చేస్తున్నది వాళ్ళు యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేయడం ఈస్ వన్ థింగ్. బట్ మీరు 6-7 months ఒక ఆప్షనల్తో జర్నీ చేసి సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీషన్ టైంలో ఇంకో ఆప్షనల్ తీసుకుంటాను అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఒక ఆస్పిరెంట్కి కానీ లేదా పేరెంట్స్ ఆల్సో. బట్ మా ఫాదర్ నేను జస్ట్ కాల్ చేశాను మార్నింగ్, ఇలా ఆప్షనల్ ఇలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నానని. బై ఈవినింగ్ ఐ చేంజ్ మై ఆప్షనల్. సో అంత సపోర్ట్ ఇచ్చారు మా ఫాదర్. ఫీజు కట్టడానికి ఇది నేను బుక్స్ కొనుక్కోవడానికి. సో హీ సపోర్టెడ్ మీ ఇన్ దట్ సెన్స్. నువ్వు ఈ ఎగ్జామ్ క్రాక్ చేసే పర్సన్వి అని ఆ టైంకి దే ఫెల్ట్. సో వాళ్ళకి ఆ నమ్మకం ఎప్పుడు ఉంది, నేను చేస్తాను అనే నమ్మకం నాకు ఉంది. అండ్ సొసైటీలో ఒక మంచి పేరు, సొసైటీకి మనం ఏదైనా చేయాలి అనే భావన మా పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఒక టీచర్స్ యూనియన్. సో హీ హ్యాస్ దిస్ ఓరియంటేషన్ టువర్డ్స్ సొసైటీ. మనం మాత్రమే బాగుండకూడదు, అందరూ బాగుండాలి అనే మైండ్ సెట్. మా మదర్ కూడా ఇన్ విచ్ ఎవర్ స్కూల్ షీ వర్క్స్, అక్కడ తను యాక్చువల్గా లీవ్స్ కూడా తక్కువ పెట్టి ఎక్కువ పిల్లలతోనే ఉండటానికి, అంటే అది డ్యూటీ, దట్ ఈస్ ద డ్యూటీ విచ్ వీఆర్ హ్యావింగ్ అనే పాయింట్లో ఉంటుంది. సో నన్ను ఎప్పుడూ ఆపలేదండి. అండ్ మా సిస్టర్స్ కూడా దే యూస్ టు సపోర్ట్, వస్తుందిలే అని రాయి ఇలా అని. సో అలాగా ద జర్నీ వాజ్ వెరీ స్మూత్ నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల. అండ్ ఆబ్వియస్గా నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ వాళ్ళు ఎప్పుడు నా కాన్స్టెంట్ సపోర్ట్ అండి. నాకు చాలా లిమిటెడ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నన్ను చాలా నమ్ముతారు. యు ఆర్ ద పర్సన్ టు క్రాక్ అన్నట్టు. ఎప్పుడు నాకు డిమోటివేషన్ వచ్చినా దే ఆర్ ద వన్స్ హూ ఐ సీ. సో అలాగా మీ చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ ఉందనుకోండి, మీకు నెగిటివ్ థాట్ రాకూడదు ఫస్ట్. ఫర్ సపోజ్ ఒక మార్కులో తక్కువ వచ్చినాయి అనుకోండి, మొన్న మార్కులో బాగానే వచ్చినాయి కదా, కమాన్ యూ క్యాన్ డూ ఇన్ నెక్స్ట్ మార్క్ అని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపు ఉండాలి. అలా ఉంటే నాకు తెలిసి ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మీకు దూరంగా ఉంటాయి. సో ఇప్పుడు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు, చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు, మార్కెట్లో చాలా బుక్స్, చాలా మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బుక్స్ ఫాలో అయ్యారు, కరెంట్ అఫైర్స్ ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దేన్ని అవాయిడ్ చేయాలి? అంటే మెటీరియల్స్ చాలా ఉండే. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ మెటీరియల్ దొరికేది కాదు, ఇప్పుడు మెటీరియల్ ఎక్కువైపోయింది. సో దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా దీన్ని జస్టిఫై చేస్తూ ప్రతి దాన్ని ఎలా మీరు మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ? నేను మీకు చెప్పినట్టు ద బ్యాక్గ్రౌండ్ వర్క్ విచ్ ఐ డిడ్, అప్పుడు నాకు ఏం తెలిసిందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మెయిన్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా ఏ సబ్జెక్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్ తీసుకోండి, లేదు ఎన్విరాన్మెంట్ తీసుకోండి, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ వేర్ సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ మోర్, అది కమ్స్ అండర్ మెయిన్స్. మీకు ప్రిలిమ్స్కి రాగా ఉండే సబ్జెక్ట్స్ ఆర్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. ఇవి రా కాన్సెప్ట్స్. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క బుక్ మాత్రమే చదవాలి అనేది నా గోల్డెన్ రూల్ అది. ఎందుకంటే నేను నా సీనియర్స్ అప్పటికే ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి కొంతమంది దగ్గర నేను ఏం చూసాను అంటే ఒక చిన్న సబ్ కాన్సెప్ట్కి 3-4 books చదివేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మీరు ఏ బుక్ కంప్లీట్గా చదవరు అండ్ ఆ కాన్సెప్ట్ పూర్తిగా మీకు రాదు. నా మెయిన్ గోల్ ఫ్రమ్ ద టాపర్స్ వీడియోస్ విచ్ ఐ సా ఇన్ దట్ 4 years వాజ్ రివిజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. అండ్ మీరు స్పీడ్గా ఎక్కువ రివిజన్లు ఎప్పుడు చేయగలరు? మీరు చదివే మెటీరియల్ అనేది ఎంత క్రిస్ప్గా, తక్కువగా, లేదా బుక్స్ అన్ని తక్కువగా ఉంటే మీరు అన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయగలరు. సో పాలిటీకి లక్ష్మీకాంత్ అని, ఎకానమీకి నితిన్ సింఘానియా అని, హిస్టరీకి పూనం దలాల్ మ్యామ్ బుక్ ఉంటుంది ఏన్షియంట్ అండ్ మిడియవెల్కి, మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్. అండ్ నాది హిస్టరీ ఆప్షనల్ కాబట్టి వరల్డ్ హిస్టరీ ఐ నీడ్ టు రీడ్, దానికి నార్మన్ లోవే బుక్ చదివాను.
దెన్ జియోగ్రఫీకి మాత్రం ఐ మెయింటైన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఓన్లీ ఎన్సీఆర్టీస్ ఇస్ ఓకే, బయట వేరే ఇన్స్టిట్యూట్స్ బుక్స్ ఆర్ దేర్. బట్ థింగ్ ఈజ్ జియోగ్రఫీలో మీకు ఏ కాన్సెప్ట్ కావాలన్నా మోస్ట్లీ ఎన్సీఆర్టీలో ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రా థింగ్ కావాలి అంటే యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అవుట్. దానికి మించి గోయింగ్ బియాండ్ ద థింగ్స్ అంటే మీరు ఎక్కడ ఆపేయాలి అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మెయిన్స్ పాయింట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు, లేదా ప్రిలిమ్స్ పాయింట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు మోస్ట్లీ దే ఆర్ బేసిక్ ఓరియంటెడ్. మీరు బేసిక్స్ చదివేసి కరెంట్ అఫైర్స్లో ఒక 1 ఇయర్గా జియోగ్రఫీ ఆస్పెక్ట్స్లో ఏం న్యూస్ ఉన్నాయి ఆ రెండింటిని కనెక్ట్ చేసుకోగలిగితే మీ జియోగ్రఫీ సిలబస్ ఈజ్ ఓవర్. దానికి మించి ఇట్ విల్ నాట్ గో బియాండ్ అనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నా, యూ విల్ రీడ్ లక్ష్మీకాంత్ అండ్ మీరు ఎగ్జామ్ రాసేది ఫర్ 2023 అనుకోండి, 2022 నుంచి 2023 దాకా ఎంత కరెంట్ అఫైర్స్లో పాలిటీ ఉంది. బికాస్ స్టాటిక్ పార్ట్ ఈస్ లక్ష్మీకాంత్, కరెంట్ అఫైర్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ లక్ష్మీకాంత్. అక్కడ నుంచి మీరు ఏ పాయింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఎగ్జామ్లో రాయడానికి ఎలాంటి ఇంట్రడక్షన్స్ యూజ్ అవుతాయి అనేది కరెంట్ అఫైర్స్ నుంచి ఐ యూస్ టు పిక్ దెమ్. అండ్ స్టాటిక్ ఆల్రెడీ నేను మల్టిపుల్ రివిజన్స్ చేసి లక్ష్మీకాంత్ ఆర్ నితిన్ సింఘానియా ఈ బుక్స్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ కనెక్షన్ ఈజీ ఉండేది. అండ్ ఎప్పుడైనా డోంట్ కీప్ యువర్ మైండ్ క్లోజ్డ్. కొంతమంది బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నారాయణ, శ్రీ చైతన్య, ఇది ఐఐటి కోచింగ్, ఇదంతా వల్ల బుకిష్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉంటే వీల్ రైట్ ఇన్ ఎగ్జామ్ అనే పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఐ బీన్ టాకింగ్ విత్ సమ్ ఆస్పిరెంట్స్, వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ ఒక కొత్త క్వశ్చన్ వస్తే హౌ వీ నీడ్ టు డీల్ విత్ దట్ అని. మీ మైండ్ ఎప్పుడు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచకూడదు, ఓపెన్ చేసేసి డిఫరెంట్ ఒపీనియన్స్ని తీసుకోవాలి. యూ నీడ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే సండేస్ ఇఫ్ ఐ గెట్ ఫ్రీ టైం అలా కూర్చొని ఐ విల్ టేక్ సమ్ ఇష్యూ అండ్ నేను ఒక్కడనే ఆలోచిస్తూ ఉంటాను ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో. అలా మీరు చేసినప్పుడు యూ విల్ సీ ఒక్క ఇష్యూని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అండ్ డిఫరెంట్ పిఓఈస్ ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫార్మర్స్ ఇష్యూ జరుగుతుంది అనుకోండి, గవర్నమెంట్కి ఒక వ్యూ ఉంటుంది, ఫార్మర్స్కి ఒక వ్యూ ఉంటుంది, ఒక థర్డ్ పర్సన్ పార్టీకి అతని వ్యూ వేరుగా ఉంటుంది. ఇంతమంది వ్యూస్ని మీరు ఎప్పుడైతే తీసుకోగలరో, అర్థం చేసుకోగలరో, దెన్ యూ విల్ బీ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆ సొల్యూషన్కి. ఆ ఆస్పెక్ట్స్లో ఎక్కువ థింక్ చేస్తూ ఉండేవాడిని. అండ్ ఇందాక మీరు అడిగినట్టు బుక్స్ ఆర్ పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎకానమీకి నితిన్ సింఘానియా, హిస్టరీకి పూనం దలాల్ ఫర్ ఏన్షియంట్ అండ్ మెడివల్, మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్, వరల్డ్ హిస్టరీకి నార్మన్ లోవే, దెన్ జియోగ్రఫీకి ఎన్సీఆర్టీస్. ఇవి మాత్రమే చదివాను నేను. ఇవి ఎక్కువసార్లు చదివాను కాకపోతే. అండ్ కాన్సెప్ట్ ఎక్కువసార్లు మీరు చదివేసి కరెంట్ అఫైర్స్ నేను న్యూస్ పేపర్ నుంచి నోట్స్ చేసేవాడిని అప్పుడప్పుడు. అండ్ దెన్ యూట్యూబ్లో వీడియోస్ ఉండేవి, దాని నుంచి ఐ యూస్ టు పేక్ సమ్ 1 పేజ్ నోట్స్ చేసుకునేవాడిని. సో 1 ఇయర్కి మన దగ్గర ఒక 360 పేజెస్ నోట్స్ ఉంటుంది అంతే. బయట మ్యాగజైన్స్ అని చెప్పేసి ఒక మంత్కి 200 పేజెస్ ఉంటుంది నోట్స్. అలా 12 మంత్స్ కంటే ఒక 2400 పేజెస్. ఇట్ ఈస్ నాట్, నా పర్సనాలిటీకి అది సూట్ అవ్వదు. అన్ని పేజెస్ నేను రివిజన్ కూడా చేయలేను. అండ్ ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దే థింక్ దట్ మేము ఇచ్చిన వాటి నుంచే అన్నీ వచ్చినాయి అనే పాయింట్లో దే డంప్ ఎవ్రీ న్యూస్ ఇంటూ దట్ మ్యాగజైన్. అది అవసరం లేదు. మీ సొంత నోట్స్ మీరు ఎప్పుడు చేసుకుంటారో, సిలబస్ మొత్తం ఐడియా ఉంది మీకు, కీవర్డ్ ఏదో ఒకటి పట్టుకుంటారు, దాని నుంచి డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు థింక్ చేసే మైండ్ సెట్ డెవలప్ చేసుకొని మీ నోట్స్ చేసుకున్నారనుకోండి, ఇట్స్ వండర్ఫుల్ నోట్స్. అది నా పాయింట్లో మీరు చేయబెట్టి రాసిన నోట్స్ ఈస్ వండర్ఫుల్ నోట్స్. అందుకే నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్ ఎక్కువ మాట్లాడతాను. మీరు రాసిన నోట్స్ మీకు నచ్చిందంటే విత్ ఆల్ ద కీవర్డ్స్ అండ్ మెయిన్ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్ అన్నీ కవర్ అవుతూ, అంటే ఇనీషియల్గా టైం పడుతుంది బికాస్ ఇఫ్ సంబడీ ఈజ్ న్యూ ఇన్ టు ప్రిపరేషన్. బట్ 1-2 మంత్స్లో మీరు ప్రిపరేషన్కి ఎప్పుడు వెళ్తారో డెవెల్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. బికాజ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీకు ఆ మైండ్ సెట్ రావాలి, ఆ మైండ్ సెట్ ఉంటేనే ఎగ్జామ్ అయ్యేది. కాబట్టి ఈవెన్చువల్లీ పీపుల్ విల్ డెవలప్. కొంతమందికి 1 అటెంప్ట్లో అవుతుంది, కొంతమందికి 2-3 అటెంప్ట్స్ అవుతాయి అంతే. వితౌట్ కోచింగ్, అసలు కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసాం. బట్ దానికి ముందు కొన్ని ఇయర్స్ కష్టం ఉంది. సో అసలు ఎందుకని అసలు వితౌట్ కోచింగ్ ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ అని మాట్లాడుతున్నారు. జనరల్గా చాలామంది స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే, అన్నా నేను ఒక దగ్గర జాయిన్ అయ్యా, నాకు అది ఇస్తానన్నారు, ఇది ఇస్తానన్నారు, ఏందేదో చెప్తున్నారు. బట్ ఈ ఆన్సర్ రైటింగ్ ఎస్పెషల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, ఈ 2 పాయింట్స్. నేను ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత నాకు కరెక్షన్ చేసుకోవడం అనేది, వాళ్ళని కరెక్షన్ చేసేయట్లేదు. మేజర్ కంప్లైంట్ అన్ని చాలా ఇన్స్టిట్యూట్స్లో. కొన్ని జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు, కరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. మేజర్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఇదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ కరెంట్ అఫైర్స్ అందరూ యూట్యూబ్లో వీళ్ళు క్లాసెస్ అవి చెప్తారు, కానీ రియాలిటీలో ఇప్పుడు మీరు అన్నారు, మీరు సొంతంగా కరెంట్ అఫైర్స్ నేను తీసుకుంటున్నాను, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నారు. అది ఎలా చేసుకున్నారు? కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పాయింట్. కరెంట్ అఫైర్స్ నుంచి నోట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా మీరు మెటీరియల్గా తయారు చేసుకున్నారు? సో ఇప్పుడు మీరు ఓవరాల్గా మీ ప్రిపరేషన్ మొత్తంలో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ మీరే మెటీరియల్ రెడీ చేసుకున్నారు. అది ఎలా? ఆన్సర్ రైటింగ్లో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను కోచింగ్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు అంటే, నా చిన్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ కోచింగ్. సో అంటే థింగ్ ఈజ్ వాజ్ నాట్ పర్సనల్లీ లైకింగ్ టు గో టు ఐఐటి. నాకు ఒక డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిపోయి దెన్ ఐ విల్ కమ్ టు యూపీఎస్సీ అనేది నా మైండ్ సెట్. కాకపోతే ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐఐటి, అప్పట్లో ఐఐటి ఈజ్ మోర్ ఫేమస్, సో అలా ఐఐటి వెళ్ళాల్సి వచ్చింది. సో దెన్ అక్కడ నాకేం అర్థమైందంటే, మీరు ఐఐటీలో నాకు జరిగిన బెనిఫిట్ ఈజ్ క్లాసెస్ జరుగుతాయి ఈజ్ ఓకే, బట్ కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే అంత ఎక్కువగా వీ డోంట్ లిసన్ టు క్లాసెస్. ఆబ్వియస్లీ బీటెక్లో కొంచెం ఫన్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు సొంతగా చదివే ఎగ్జామ్ రాయాలి అక్కడ, లాస్ట్ 2-3 డేస్ ఎగ్జామ్ ముందు. అది అలవాటు అయిపోయింది నాకు బేసిక్గా. అండ్ కోచింగ్కి ఢిల్లీ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, లేదు వాళ్ళకి మనం అక్కడ రోజు క్లాసెస్కి వెళ్తే నా రోజులో నాకు ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడు చదవగలను అనేది నాకు ఐడియా ఉంది. నేను నైట్ నిద్రపోలేను అంత ఎక్కువగా. సో నైట్ నేను చదువుకునే పర్సన్, నైట్ ఎవరో కోచింగ్ చెప్పరు కదా. సో నా ఫ్లెక్సిబిలిటీ పాయింట్లో నేనేం థింక్ చేశానంటే, ఎవరు చెప్పినా అవే 5 బుక్స్ చెప్తారు, కోచింగ్ చెప్పినా అవే 5 బుక్స్ని నాకు అర్థమయ్యేలాగా లేకపోతే మిగతా అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకోటి, మీరు ఒక 200 మెంబర్స్ ఒక క్లాస్లో ఉన్నారనుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా టీచర్ ఎలా చెప్పగలరు? వన్ సైజ్ ఫిట్స్ అప్రోచ్ అది. ఒక పర్టికులర్ పర్సన్కి కస్టమైజ్డ్గా చెప్పాలి అంటే ఒక్కొక్కడినే ఒక్కొక్క క్లాస్లో కూర్చోబెట్టాలి. సో ఎలాగైనా నా డౌట్స్ నేనే మళ్ళీ క్లియర్ చేసుకోవాలి, వచ్చి రూమ్కి గూగుల్ చేసుకోవాలి. సో అది నేనే చేసుకుంటాను, దేనికి ఎక్స్ట్రా బర్డెన్ అండ్ ఎక్స్ట్రా ఫినాన్షియల్ కాస్ట్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ సేమ్ బుక్స్. బికాజ్ ఎన్సీఆర్టీ నేను కోవిడ్లో చదివేసి ఉన్నాను, నాకు బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్. సో నేను అందుకని ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ కొన్నే ఉన్నాయి నాకు, నేను పెట్టుకున్న రిసోర్సెస్ మటుకి. అవి చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనుకోండి, దెన్ వై కోచింగ్? మీకు అవి అర్థం కావట్లేదు అండ్ మీకు బేసిక్స్ అంత స్ట్రాంగ్గా లేవు అన్నప్పుడు దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ గోయింగ్ టు కోచింగ్. మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ లేదా ఎలా చెప్తారు అనేది వెళ్ళొచ్చు, బట్ మీకు అర్థమవుతుంది, ఎన్సీఆర్టీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు, మీకు ఒక బేసిక్ నోట్స్ అనేది ఉంది, మీకు స్ట్రెంగ్త్ అనేది బేసిక్ ఆస్పెక్ట్స్, పాలిటీ, ఎకానమీ, వీటి అంటే అట్లీస్ట్ నార్మల్గా ఒక ఎంబీ అంటే ఎవరు, ఒక ఎమ్మెల్యే అంటే ఎవరు, ఇవి నార్మల్గా అర్థమయ్యే బేసిక్స్ ఉన్నప్పుడు వెన్ యూ డ్వెల్ కంప్లీట్లీ ఇంటూ స్టాండర్డ్ బుక్స్, లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి చదువుతున్నారు, ఓ ఫస్ట్ చాప్టర్ చదువుతున్నారు, మీకు అర్థమవుతుంది అనుకోండి, యాక్ట్ అంటే ఏంటి, బిల్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి. ఇవి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో. ఇనీషియల్గా ఇప్పుడు బిల్ అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి అన్నాను అనుకోండి, చాలామందికి అర్థం కాదు. ఆ బేసిక్స్ మీకు ఆల్రెడీ ఆ 2-3 ఇయర్స్ నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో నేను కోచింగ్కి వెళ్ళలేదు. దట్ ఈస్ ద థింగ్, నేను ఎందుకు కోచింగ్ అవాయిడ్ చేశాను అని. అండ్ ఆబ్వియస్లీ ఒకవేళ కోచింగ్కి వెళ్ళినా స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదువుదాం అనే మైండ్ సెట్తో వచ్చింది నేను, మళ్ళీ క్లాస్ నోట్స్ చదవాల్సి వస్తుంది. సో అంత బర్డెన్ నా మీద నేను వేసుకోవటం ఎందుకు అనే పాయింట్లో నేను ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ రివిజన్ చేసుకుంటాను అనేది. మీరు ఎంత స్ట్రాంగ్గా కన్విక్షన్ చేసి నా ప్రిపరేషన్ ఇలానే ఉండాలి అనుకుంటారో మీకు అంత తొందరగా ఎగ్జామ్ అయ్యింది. మీరు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కొత్త బుక్ మార్కెట్లోకి వచ్చింది, దాని పక్కన ఎవరైనా మాట్లాడుకునేది మీరు వినేసి మీ కన్విక్షన్ ఆల్రెడీ ఇంకో బుక్ చదువుతూ ఉంటారు మీరు స్ట్రాంగ్గా, అది మధ్యలో ఆపేసి ఇంకో బుక్ కొనుక్కుంటారు చాలామంది ఆస్పిరెంట్స్. దానివల్ల ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ క్లారిటీ మధ్యలో మిస్ అవుతుంది. సో రిసోర్సెస్ షుడ్ బి స్టాండర్డైజ్డ్ అనే ప్రిన్సిపల్ అనేది స్ట్రాంగ్గా ఉంది నాకు. దెన్ ఈ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఉండేవాడిని. ప్రిలిమ్స్కి ఏం చేసేవాడిని అంటే 2022 మేలో నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్. ఏమైందంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్లు ఓపెన్ మార్క్స్ పెట్టాయి ఎవ్రీ సండే. పాయింట్ ఈస్ ఒకే ఇన్స్టిట్యూట్ దగ్గర డబుల్ కట్టాను అనుకోండి, అదే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే మార్క్స్ మాత్రమే రాస్తాను. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే అంటే ఆ వీక్లో ఏం జరిగిన క్లాసెస్ ఎక్సెట్రా దాని బేస్ మీద వాళ్ళు మార్క్స్ ఇస్తారు. దానివల్ల నాకు పెద్ద యూజ్ లేదు. నాకు ఎలా ఉండాలంటే మార్క్స్, ఐ షుడ్ బి వెరీ క్యూరియస్ ఇనఫ్. ప్రతి మార్క్లో సంథింగ్ నాకు తెలియని లాజిక్ నేను అక్కడ అప్లై చేస్తూ ఉండాలి. యూ నీడ్ టు డెవలప్ ఏ మైండ్ సెట్ ఆఫ్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను బైజూస్లో రాసేవాడిని, తర్వాత ఇక్కడ ఏకేఎస్లో, తర్వాత ఫారంలో, విజన్లో, హైదరాబాద్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లో ఓపెన్ మార్క్స్ వెళ్ళిపోయామండి సండే.
ప్రతి పేపర్ కొత్తగా ఉంటుంది. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. ప్రతి సండే మీరు ఉదయాన్నే 9కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇప్పుడు మీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. నా లక్ ఏంటంటే 2023 ప్రిలిమ్స్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో నాకైతే షాకింగ్ ఎలిమెంట్ లేదు. ప్రతి సండే షాక్ తీసుకొని మైండ్ సెట్ విల్ బికమ్ ఓకే, ఇది సండే ఇంకో మాక్ రాస్తున్నాడు, ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంతే. సో జస్ట్ నార్మల్గా ఇచ్చేసాను. నాకు తెలిసిన నాలెడ్జ్ అండ్ అక్కడ యూజ్ చేసిన కొన్ని లాజిక్ ఎక్సెట్రాతో ఐ క్లియర్ ద ఎగ్జామ్ ప్రిలిమ్స్. సో ఆ మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. అండ్ రిసోర్సెస్ ఇవే కాబట్టి బై అక్టోబర్ నా జిఎస్ సిలబస్ అయిపోయింది. నా ఆప్షనల్ ఐ చేంజ్డ్ ఇన్ అక్టోబర్, బట్ నా జిఎస్ సిలబస్ అయిపోయింది. ఎథిక్స్ ఒకటే వాస్ బ్యాలెన్స్ బై అక్టోబర్. జిఎస్ అయిపోయింది కాబట్టి నేను ప్రిలిమ్స్ ఫ్రమ్ ఫిబ్రవరి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మల్టిపుల్ రివిజన్స్ నాకు ఈజీగా అయిపోయినాయి. నేను ఇక్కడ భయపడాల్సిన పాయింట్ ఎక్కడ లేదు అంటే కరెంట్ అఫైర్స్. యాక్చువల్గా చాలామంది ఆస్పిరెంట్స్ దే స్టార్ట్ రీడింగ్ కరెంట్ అఫైర్స్ 2-3 months ముందు ప్రిలిమ్స్కి. అప్పుడు బర్డెన్ అవుతుంది. ఎందుకంటే సడన్గా అన్ని మంత్స్ మ్యాగజైన్స్ చదివేటప్పుడు స్పీడ్ రివిజన్ కానీ లేదా అప్పుడు స్టాటిక్ పార్ట్కి టైం తక్కువ ఇవ్వటం కానీ ఈ రేషియో ఇంబ్యాలెన్స్ అవుతుంది. నేనేం చేసామండి, డైలీ ఐదర్ ఫ్రమ్ న్యూస్ పేపర్ లేదు న్యూస్ పేపర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాను నా కంటెంట్ అని నాకు అనిపించినప్పుడు ఐ విల్ గో టు యూట్యూబ్. ఇక్కడ పాయింట్ ఈజ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం తీసుకోకూడదు. మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో లేదా ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేది ఎలా తెలుస్తుంది మీకు? కీవర్డ్. మీరు ప్రిలిమ్స్ సిలబస్ పేపర్ కానీ మెయిన్స్ సిలబస్ పేపర్ కానీ చూస్తే దేర్ ఆర్ నైస్లీ రిటర్న్ కీవర్డ్స్ అక్కడ. సోషల్ జస్టిస్ పాయింట్ లేదా పాలిటీలో సుప్రీంకోర్టు ఆస్పెక్ట్ ఇలా ఉంటాయి. మనం ఆ పాయింట్లో న్యూస్ ఏముంది అనేది తీసుకొని ఒపీనియన్స్ బిల్డ్ చేసుకునేలాగా ఎవరు చెప్తున్నారు దెన్ అక్కడ నుంచి నోట్స్ చేసామండి. లేదు నీట్గా ఒక ఎడిటోరియల్ కానీ లేదా ఒక ఆర్టికల్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్ ఇన్ న్యూస్ పేపర్ అనుకోండి, అందులో నుంచి నోట్స్ చేసేవాడిని. బట్ ఓన్లీ ప్రిన్సిపల్ ఈస్ అది 1.5 పేజ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే. థింగ్ ఈజ్ మీరు ఇప్పుడు సరే ఈ టాపిక్ మిస్ అయిపోయింది, నా విజన్ మ్యాగజైన్లో ఇది ఉంది కానీ నేను రాసుకోలేదు, లేదా వేరే ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్లో ఇది ఉంది నేను రాసుకోలేదు, నేను చేసే నోట్స్లో ఇది కనపడట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ న్యూస్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు జనవరిలో నోట్స్ రాసి అందులో లేనిది మార్చ్ కల్లా మీ నోట్స్లో ఉంటుంది. అక్కడ జనవరిలోనే ఉండొచ్చు బట్ మీకు మార్చ్లో వస్తుంది. సో టెన్షన్ ఏం పడకూడదు. వాట్ యు ఆర్ డూయింగ్ అనేది బిలీవ్ చేసి 1 year అలానే కంటిన్యూ చేసినప్పుడు డిసిప్లిన్డ్ అప్రోచ్ వెళ్తుంది. వెన్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ డే ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ రిజల్ట్. ఎందుకంటే మీరు ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు రిజల్ట్ మీద కన్నా. ఆ ప్రాసెస్ మీరు రోజు లేచి చేసే ప్రాసెస్ని ఎంత నమ్మి ఎంత కన్విక్షన్ పెట్టి ఎటువంటి డౌట్స్ లేకుండా చేస్తున్నారు ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎవాల్యూషన్ సో ఎలా చేసుకున్నారు? ఇప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ మోర్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ అండి. దాని గురించి మాట్లాడినప్పుడే మనకి ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్ వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టు గెట్ మార్క్స్ మాత్రమే చెప్తున్నాను. టు క్లియర్ ఎగ్జామ్లో మనకేం కావాలంటే ఏ కీవర్డ్ రాసి మనం ఆన్సర్ చూపిస్తే ఎవాల్యుయేటర్కి ఓకే ఇతనికి సబ్జెక్ట్ తెలుసు అనే ఫీల్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు GS4 రాస్తున్నారనుకోండి, ఎథిక్స్లో రాస్తున్నారనుకోండి, మీ ప్రతి ఆన్సర్లో ఆల్ ద కీవర్డ్స్ ఇన్ ద సిలబస్ షీట్ ఆఫ్ ఎథిక్స్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ప్రతి ఆన్సర్లో. అంటే మీరు రాసిన 20 questions ఎవ్రీ పేపర్లో కీవర్డ్స్ ఉండాలి. కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఏ పేపర్కైనా మీకు మార్క్స్ రావాలి అంటే. అండ్ ఇప్పుడు GS2కి తీసుకోండి, పాలిటీ. వెన్ యు ఆర్ రైటింగ్ పాలిటీ ఆన్సర్స్, ఆ ఆన్సర్స్ చాలా క్వాలిటీగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? ఆర్టికల్స్ మెన్షన్ చేయాలి, జడ్జిమెంట్స్ మెన్షన్ చేయాలి. బికాస్ వెన్ వీఆర్ సీయింగ్ థింగ్స్ ఇన్ పొలిటికల్ సెన్స్, మీరు నేను మాట్లాడుకున్నట్టు రాస్తే మార్క్స్ పడవు. సో అక్కడ కావాల్సిన ఎలిమెంట్ ఈస్ ఆర్టికల్స్. మీరు ఏదైనా అగేన్స్ట్ చెప్పండి లేదా మీరు ఏదైనా సపోర్టు చేయండి, బట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద ఆర్టికల్ అప్పుడే దానికి సోల్ ఇచ్చినట్టు మీరు. సో GS3కి వచ్చారనుకోండి, ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్ అని, ఇఫ్ దట్ ఈస్ ద క్వశ్చన్, మనం చాలామంది నార్మల్గా మాట్లాడుకుంటాం ఇండియన్ ఎకానమీ ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే బికాస్ మేబీ గవర్నమెంట్కి అప్పు ఎక్కువ ఉంది లేదా జాబులు ఎక్కువ లేవు అని. బట్ ఈ మనం మాట్లాడుకునే నార్మల్ థింగ్స్కి అక్కడ మార్క్స్ పడవు. యూ నీడ్ టు యాడ్ డేటా. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది లేదా గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, దట్ ఈస్ ద రీజన్ వై ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్ అనేది కొంచెం క్వాంటిటేటివ్ సెన్స్లో చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ స్టాటిక్ సిలబస్లో మనం ఏదైతే చదువుతామో కాన్సెప్ట్స్ ఆఫ్ పాసిబిలిటీ కర్వ్స్ అని ఎక్సెట్రా, అవి మనం తీసుకొచ్చి ఇందులో ఎప్పుడైతే చూపించగలుగుతామో ఆ కనెక్షన్ చూపించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కాన్వర్జేషన్ మన ఇద్దరం కానీ మాట్లాడుకుంటున్నప్పుడు
మీరు నేను చెప్పేది వినాలి అని నేను ఎంత అనుకొని మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అలా కూర్చోబెడతాను. ఒక ఎవాల్యుయేటర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ ఏం రాస్తాడు అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యే విధంగా కంటెంట్ అనేది నీట్గా ప్రజెంట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఏ భయంకరమైన రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ కీవర్డ్స్ మెన్షన్ చేస్తూ డేటా ఎగ్జాక్ట్గా పెడుతూ కాన్సెప్ట్స్ దీనికి కోరిలేట్ చేసుకుంటూ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చెరీ ఆన్ ద కేక్ లాగా ఎగ్జాంపుల్స్గా ఇస్తూ యూ కెన్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, యూ కెన్ ఒక థీమాటిక్గా చదివారు అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది దేడు హిస్టరీ ఓపెన్ చేస్తే గుప్తా ఎంపైర్ చదువుతారు, మౌర్యన్, గుప్తా, హర్షవర్ధన ఇలా నార్మల్గా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇఫ్ యూ రీడ్ ఇన్ థిమాటిక్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో నేను సొసైటీ చదవాలి అనే పాయింట్ ఉందనుకోండి, ఫస్ట్ మౌర్యన్ సొసైటీ చదువుతాను, దెన్ అగైన్ ఐ విల్ గో టు గుప్తా సొసైటీ, దెన్ అగైన్ ఐ విల్ గో టు హర్షవర్ధన సొసైటీ. అంటే నేను ఫస్ట్ చాప్టర్స్ అన్నింటిలో సొసైటీ చదివేస్తాను. ఆ కంటిన్యూటీ లేదా ఎక్కడైనా చేంజ్ వచ్చిందా, ఏ పీరియడ్లో చేంజ్ వచ్చింది, ఎలా చేంజ్ వచ్చింది, ఇవన్నీ మనకి ఒక థిమాటిక్గా చదివినప్పుడు గుర్తుంటాయి. దెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రైటింగ్ జిఎస్ ఆన్సర్స్ హిస్టరీలో మంచిగా. సో ఒక్కొక్క దానికి చదివేటప్పుడు నేను ఆన్సర్ రైటింగ్ ఎలా చేస్తే నాకు మార్క్స్ వస్తాయి అనేది చేసుకోవడానికి ఐ యూజ్డ్ టాపర్స్ కాపీస్. ఆ 3-4 ఇయర్స్ ఇన్ బీటెక్ ఐ యూజ్ టు సీ టాపర్స్ కాపీస్. కొన్ని చోట్ల ఎక్కువ మార్కులు వచ్చాయి, కొన్ని చోట్ల తక్కువ మార్కులు వచ్చాయి. ఈ రెండింటికి కంపేర్ చేస్తే దెన్ ఐ యూజ్ టు ఫైండ్ ఓకే ఇక్కడ థిమాటిక్గా ఉన్నాయి ఆన్సర్స్, కొన్ని చోట్ల ఇక్కడ ఎగ్జాంపుల్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల ఇక్కడ కంటెంట్ బాగా యూజ్ చేశారు. కొన్ని జనరిక్ ఆన్సర్స్ ఉంటాయండి, కొన్ని మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఓకే. ఒక 20 క్వశ్చన్స్లో ఒక 1-2 క్వశ్చన్స్ మీరు మేనేజ్ చేయడం ఈజ్ ఓకే, జస్ట్ టు కంప్లీట్ ద పేపర్. అండ్ ఇంకోటి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్లో మీరు స్పీడ్గా రాయటం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. మీరు ఆ 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ రాయాలి. దట్ కమ్స్ విత్ స్పీడ్ అండ్ ప్రాక్టీస్, దట్ ఈస్ ఓకే. బట్ ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఒక కొత్తగా ఎవరైనా స్టార్ట్ అయ్యే పర్సన్ కూడా హీ నీడ్ టు సీ టాపర్స్ కాపీస్ అండ్ ఎవాల్యుయేట్ దమ్. అతను చూడాలి ఇతనికి ఎందుకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, కీవర్డ్స్ ఏం వాడుతున్నాడు, సిలబస్ ప్రకారమే ఆన్సర్ ఉందా, మిస్జడ్జ్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఒకటి ఉంటుంది బట్ వేరే ఆన్సర్ రాయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అలా చాలా అవుతాయి, నేను రాశాను అలాగా. బట్ దెన్ మీకు విత్ ప్రాక్టీస్ అక్కడ కీవర్డ్స్, క్వశ్చన్లో కీవర్డ్స్ ఏమున్నాయి, దాన్ని మనం ఎలా హెడ్డింగ్గా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా చేయాలి అనేది నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకునేటప్పుడు టాపర్స్ కాపీస్ హెల్ప్ అయినాయి. రెండోది నా సీనియర్స్ వర్ ఆల్రెడీ ఇన్ ప్రిపరేషన్, వాళ్ళకి సెండ్ చేసేవాడిని, వాళ్ళు నాకు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. అండ్ థర్డ్లీ మీరు ఎప్పుడైతే ఇది డైలీ చేస్తున్నారో మీకు ఆ కీవర్డ్ అక్కడ రాస్తున్నారా లేదా అనేది మీరు రాసేసిన తర్వాత కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా ఆ టైంలో గుర్తురాదు. మీరు రాసేసి మీరు ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు అరే ఇక్కడ కీవర్డ్ రాసుంటే ఆన్సర్ ఇంకా బాగుండేది కదా, అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. డూ మిస్టేక్స్ చేయండి, బట్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండేలాగా ఇఫ్ యు ఆర్ ట్యూనింగ్ యువర్ బ్రెయిన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఈజీ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీరు మీకు ఎవరు, ఏ ప్యానల్ ఎవరు, ఎలాంటి ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సరిగ్గా ఎలాంటి కాదు, ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అడిగిన క్వశ్చన్స్, అండ్ మీరు దానికంటే ఎలా మీరు మీ వే ఆఫ్లో మీకు కొన్ని తెలిసినవి ఉండొచ్చు, కొన్ని తెలియని ఉండొచ్చు, దానికి ఎలా ఆన్సర్ చేశారు? యాక్చువల్లీ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్లో నాకు ఎక్కువ ఇష్టమైన పార్టీస్ ఇంటర్వ్యూ. బికాజ్ నా పొటెన్షియల్ మొత్తానికి ఐ గాట్ మార్క్స్ దేర్. ఐ గాట్ 200 out of 275. కొంచెం దీనికి కూడా ఎడిట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండి. ఏంటంటే ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈజ్ కమింగ్ టు దీనికైనా వాళ్ళు మోస్ట్లీ చూసేది మాక్ ఇంటర్వ్యూస్. సో ఒక 3 years నేను బ్యాక్గ్రౌండ్ వర్క్లో నేను ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. క్వశ్చన్స్ కొంచెం డాఫ్ నుంచి వచ్చేవి, కొన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చేవి, కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చేవి. సో ఐ అండర్స్టూడ్ దట్ మీరు ఎంత డైవర్స్ నాలెడ్జ్ పెట్టుకొని వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అన్ని ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని. సో నేను డాఫ్ మీద నా బీటెక్ నుంచి వర్క్ చేసేవాడిని. బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసింది ఈజ్ ఫర్ మెయిన్స్, బట్ ఇట్ ఆల్సో హెల్ప్ మీ టు ఫిల్ ద హాబీస్ సెక్షన్ ఇన్ డాఫ్. నేను అప్పటి నుంచి చేస్తూ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తూ బ్లాగింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను అక్కడ బ్లాగింగ్ అని రాశాను నా హాబీస్లో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్. రెండోది వెన్ ఐ కంప్లీటెడ్ మై మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ సెప్టెంబర్, సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఏం చేశానంటే నేను సెప్టెంబర్ తర్వాత ఒక ట్రిప్ వెళ్ళాను తమిళనాడు. నా గ్రాడ్యుయేషన్ అక్కడే కాబట్టి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్ని టెంపుల్స్ తిరిగేశాను. దట్ ఈజ్ ఏ వెరీ స్ట్రాటజిక్ మూవ్ ఐ విల్ సే. నా డాఫ్లో ఐ హ్యావ్ రిటన్ అనదర్ హాబీ యాజ్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. ఆ ఇయర్లో టెంపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ న్యూస్.
అయోధ్య, జ్ఞానవాపి, అబుదాబిలో టెంపుల్ ఓపెనింగ్ ఎక్స్ట్రీమ్గా న్యూస్లో ఉన్నాయి. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈస్ విజిటింగ్ టెంపుల్స్ డ్యూరింగ్ దట్ టైం, నా ఇంటర్వ్యూ టైంలో. సో నాకు అది చాలా స్ట్రాటజిక్గా నేను టెంపుల్స్ అని రాస్తే నాకు క్వశ్చన్స్ వచ్చే ఏరియా అది. అండ్ ఇండియన్ కల్చర్ ఆస్పెక్ట్లో అంటే చూడటానికి బాగుంటుంది అది, రీడింగ్కి అండ్ డిస్కషన్కి కూడా. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఈ రెండు హాబీస్తో ఐ ఎంటర్డ్ ద హాల్. నాకు అరౌండ్ లాస్ట్ బిఫోర్ 1 to go నేను ఇంటర్వ్యూకి, ఈవినింగ్ పీరియడ్. సో సంజయ్ వర్మ సార్, హీ వాస్ రిక్రూటెడ్ ఇన్ ఫిబ్రవరి మంత్. అతను హీ ఈస్ ద చైర్మన్ అనమాట. హీ ఈస్ రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. సో అప్పుడు దాకా కొంచెం భయం ఉండేనండి. యాక్చువల్గా ఎంటర్డ్ హాల్ నార్మల్లీ, బట్ ఆ హాల్ ఎంటర్ అయ్యేదాకా కొంచెం భయం ఉండే. సార్ గివ్స్ సమ్ టైమ్, మీరు ఫ్రీ అవడానికి హీ డస్ సమ్ క్వశ్చన్స్ నార్మల్లీ. టీ తాగుతారా మీరు, హీ ఆస్క్డ్ మీ డూ యూ వాంట్ సమ్ టీ. ఐ ఆన్సర్డ్ ఇట్ ఇన్ ఎ ఫన్నీ వే దట్ ఐ ఆల్రెడీ హ్యాడ్ 2 cups ఆఫ్ టీ ఇన్ ద వెయిటింగ్ రూమ్ అన్నట్టు. సో దట్ క్రియేటెడ్ సమ్ లాఫర్. Then he asked me, are you nervous ani? Sir, nervous obviously, but then I answered, having this moment with you, it is very happy sir, especially that too in my first attempt, so I am feeling happy అని చెప్పాను. దాని తర్వాత he slowly dwelled into the concepts. Initially he saw hobby section, then he found temples something interesting. సో ఇనీషియల్గా క్వశ్చన్ ఈస్ ఆన్ టెంపుల్స్ అన్నప్పుడు నేను ప్లాన్ చేసినట్టే వెళ్తుంది అనేది నా మైండ్లో రన్ అవుతుంది కాబట్టి ఐ వాస్ వెరీ కూల్. సో హీ స్టార్టెడ్ ఆస్కింగ్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అబుదాబిలో టెంపుల్ విజిట్ చేశారు, హీ ఓపెన్ కదా, అండ్ అయోధ్యలో టెంపుల్ ఓపెన్ అయింది కదా, రెండింటికి కంపారిజన్ చేసి చెప్పు అన్నారు. దట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అది నన్ను ఒక మాక్లో అడిగారు టెంపుల్స్ గురించి. So in that sense I was very prepared for that question. Then I answered it well. Nagara style of architecture, ronditki, shikaras, etc. And he is from Indian Foreign Service and I know. So I wanted to add another one element. Sir, Abu Dhabi temple ki there are 7 shikaras indicating 7 emirates UAE lo. That is some kind of friendship aspect between India and UAE sir అని చెప్తే he was okay, కొంచెం స్మిర్కిచ్చి నవ్వుతున్నట్టున్నారు. Then I understood he is okay with me saying these answers అని. Then again another temple question. He said that temples అనేవి ఇండియాలో అంత నీట్గా ఉండవు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అని. ఆ క్వశ్చన్ ఈజ్ బికాస్ కరెంట్ అఫైర్స్లో మోడీ గారు ఉజ్జయిన్లో ఒక టెంపుల్ క్లీన్ చేసి స్వచ్ఛ భారత్ ఇన్ టెంపుల్స్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అది డైరెక్ట్గా అడగలేదు ఆయన. హీ సెడ్ కొన్ని టెంపుల్స్ ఇండియాలో బాగోవు కదా, క్లీన్గా ఉండవు కదా అని. ఫస్ట్ డిసగ్రీ చేశాను. సార్ టెంపుల్స్ అన్నీ అలా ఉంటాయి అనేది జనరలైజ్ చేయలేం సార్. తిరుపతి ఈజ్ వెరీ గుడ్ విత్ శానిటరీ ఆస్పెక్ట్. అండ్ సార్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇలా టెంపుల్లో క్లీన్ చేశారు అన్నప్పుడు జస్ట్ హీ రేజ్ హీ స్టాండ్ అండ్ సెడ్ నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది, ఇట్స్ ఓకే అని. సో దే ఎక్స్పెక్ట్ యూ కరెంట్ అఫైర్స్ అనే వాటిలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, మీరు రోజు న్యూస్ పేపర్ చూస్తున్నారా లేదా అనే పాయింట్ వాళ్ళకి కావాలి. బికాజ్ యు విల్ బీ జాయినింగ్ ద సర్వీస్. సో మీకు ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఇండియాలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. దట్ ఈస్ ద ఆస్పెక్ట్. అండ్ థర్డ్లీ హీ వెంట్ ఫర్ ఒపీనియన్ క్వశ్చన్. నువ్వే టీటీడీ బాలాజీ స్వామి అయితే విఐపి దర్శన్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా, నార్మల్ లైన్లో వచ్చే పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా అని, అంటే ఏ భక్తి తీసుకుంటావు. దిస్ ఈస్ ఏ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది నన్ను మాక్లో అడిగారు. సో దెన్ ఐ సెడ్, సార్ అందరూ దేవుడికి బిడ్డలాగే చూస్తారు, సో అందరి భక్తిని తీసుకుంటాను, కానీ విఐపి కల్చర్ తగ్గితే మంచిది సార్. ఐ సెడ్ అక్కడ కూడా వీ నీడ్ టు టేక్ కొన్ని ఎక్సెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ ఇలా ఉన్నప్పుడు సమ్ ప్రోటోకాల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, దట్ ఈస్ ఓకే సార్. బట్ ఈవెన్చువల్లీ విఐపి కల్చర్ తగ్గాలి. అండ్ తిరుపతి టీటీడీ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్, ఆ విఐపి లిస్ట్ తగ్గించడం, ఇయర్లో వన్స్ చేయటం, అలా ఇట్ ఈస్ ట్రయింగ్ న్యూ ఇనిషియేటివ్ సార్, స్లోలీ ఇట్ విల్ గో సార్ అని చెప్పాను. హీఈస్ ఆల్ స్మైలింగ్ అనమాట. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చి నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, నాకు ఎక్కడ తడబాటులాగా ఏమి అనిపించలేదు. హీ ఈజ్ ఓకే విత్ ఆల్ ద ఆన్సర్స్. దెన్ హీ స్టార్టెడ్ టు అబ్జర్వ్ అండ్ గివ్ టు మెంబర్ 1. సో నేను బ్లాగింగ్ అని రాశాను కదండి నా హాబీస్లో, పక్కా దాని మీద క్వశ్చన్ అడుగుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను బ్లాగింగ్ రాస్తున్నాను అని మీకు చెప్పాను అనుకోండి, వాట్ వుడ్ బీ ద ఇమీడియట్ క్వశ్చన్, రీసెంట్గా ఏం రాశారు సార్ అని ఎవరైనా అడుగుతారు. సో అందుకని నేను ఏం చేశానంటే, టు మేక్ దిస్ డిస్కషన్ మోర్ వైబ్రెంట్, నేను జస్ట్ 2-3 days నా ఇంటర్వ్యూ ముందు ఐ రోట్ ఏ బ్లాగ్ ఆన్ ఇంటరిమ్ బడ్జెట్.
అప్పుడే రిలీజ్ అయ్యింది అది ఇంటరిమ్ బడ్జెట్ ఫెబ్లో. సో హీ ఆస్డ్ ద డైరెక్ట్ క్వశ్చన్, సో యూ ఆర్ ఇన్ టు బ్లాగింగ్, వాట్ ఈస్ ద రీసెంట్ బ్లాగ్ అని. సార్ ఐ రోట్ ఆన్ ఇంటరిమ్ బడ్జెట్ సార్, ఐ సెడ్. ఎక్స్ప్లెయిన్ అన్నారు. జస్ట్ ఈ బ్లాగ్ అక్కడ అప్ చెప్పేశాను. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలి ఈజ్ ద గోల్, మన్రేగాకి ఎంత ఫండ్స్ ఇచ్చారు, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎక్సెట్రా, అది మొత్తం చెప్పేశాను. దెన్ హీ ఆస్డ్ నా ఐఐటి మద్రాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్, అక్కడ ఏం చేసావు, ఏం నేర్చుకున్నావు, ఈజ్ ఎన్ఎస్ఎస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే టైప్లో. దెన్ ఐ సెడ్ సార్ ఇలా ఎన్ఎస్ఎస్లో నేను తమిళనాడు రూరల్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఐ హ్యావ్ సీన్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ లేకపోవడం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంత బాగా లేకపోవడం. అక్కడ యాక్చువల్గా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ అనేవి క్లోజ్ యాంగిల్లో చూశాను సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ విచ్ మోటివేటెడ్ మీ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ అనే ఆస్పెక్ట్ చెప్పాను. దెన్ ఎన్ఎస్ఎస్ ఇస్ ఏ గుడ్ థింగ్ సార్. ఒకవేళ సొసైటీ గురించి తెలుసుకోవాలి అండ్ హౌ టు వర్క్ టువర్డ్స్ సొసైటీ, ఒక సెల్ఫ్లెస్ ఫీల్డ్ క్రియేట్ చేయడం ఈజ్ ఎన్ఎస్ఎస్ గోల్. అందుకే ఇట్ వాజ్ స్టార్టెడ్ అని చెప్పేసి ఐ గేవ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఎన్ఎస్ఎస్. హీఈస్ వెరీ ఓల్డ్ పర్సన్. ఒక 2 questions అడిగి హీస్ ఓకే. దెన్ మ్యామ్ ఇక్కడ చాలా క్లోజ్ టేబుల్, జస్ట్ మనం కూర్చున్నంత దూరం ఉంటుంది అంతే. మ్యామ్ ఆస్డ్ ఓన్లీ 1 question అనమాట. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఏ 2 సెంట్రల్ లాస్ని యూ విల్ అమెండ్ ఆర్ రిపీల్ అని. దెన్ ఐ సెడ్ కొంచెం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాను కాబట్టి ఐ థాట్ టు పుట్ దట్ ఆస్పెక్ట్ దేర్. దెన్ నేనేం చెప్పానంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి టాక్సేషన్ కన్సెషన్స్ ఫర్ ఏపీ కొంచెం ఎక్కువ ఇస్తే మేబీ ఏపీ విల్ ఆల్సో కంపీట్ విత్ తెలంగాణ ఇన్ డెవలప్మెంట్ టర్మ్స్ అని చెప్పాను. బట్ ఐ ఫెల్ట్ మేబీ నా థాట్ ఏమైనా సెల్ఫిష్గా ఉందా, బికాజ్ నా ఓన్ స్టేట్ గురించి థింక్ చేశాను అని. యాక్చువల్గా షీ ఆస్డ్ 2 సెంట్రల్ లాస్. ఆల్రెడీ ఒకటి చెప్పాను ఏపీ రీఆర్గనైజేషన్, సో ఐ థాట్ టు ఎండ్ ఇట్ దేర్ అని. సార్ మ్యామ్ సారీ మ్యామ్ అని చెప్పేసాను. బట్ మీరు వెరీ ఎంగేజ్లో కానీ ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళారు అనుకోండి, దే విల్ నాట్ లీవ్ యూ దట్ సూన్. మీరు మీ నుంచి ఆన్సర్ రావాలి వాళ్ళకి, ఎందుకంటే మీ నుంచి ఒపీనియన్స్ అండ్ మీ థాట్స్, ఆర్ యూ ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి మిమ్మల్ని సర్వీస్లోకి పంపించాలి అనే కాన్సెప్ట్లో. దెన్ నేను అప్పుడు ఆఫ్స్పా అని ఒక యాక్ట్ ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని. బార్డర్ ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినప్పుడు వాళ్ళకి హెవీ పవర్స్ ఇస్తారు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. కాకపోతే దానివల్ల కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్సెట్రా, అక్కడ సివిలియన్స్కి ఇబ్బందులు ఇవి ఉంటాయి. సో నేను అక్కడ ఏం చేశానంటే ఐ విల్ మోర్ డెమోక్రటైజ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్లో కొన్ని పవర్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ మేక్ దెమ్ అకౌంటబుల్, మోర్ డెమోక్రటిక్ విధానంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాను అని. ద ఆస్పెక్ట్ విచ్ ఐ రిమెంబర్డ్, ఆ ఆన్సర్ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్లో మాట్లాడాను, పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. తర్వాత అడిగే ఏ క్వశ్చన్కైనా నేను దీన్ని కాంట్రాడిక్ట్ చేయకూడదు, నా కాన్షియస్గా అది పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు ఒక పర్స్పెక్టివ్ లేదా ఒక వ్యూ చెప్పేసి ఇంకో క్వశ్చన్కి దానికి అగేన్స్ట్ వ్యూ చెప్పారనుకోండి, యు ఆర్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ పర్సన్ అనే వ్యూ వాళ్ళకి వెళ్తుంది. సో దెన్ అగైన్ ఆ ఒక్క క్వశ్చన్ తర్వాత దెన్ అగైన్ మెంబర్ 3 హీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఆన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మై పేరెంట్స్ ఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ కాబట్టి ఎందుకు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది కదా, దానివల్ల పేద ధనిక ఈ ఇబ్బందులు వస్తున్నాయి అన్న టైప్లో. దెన్ ఐ సెడ్ సార్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ పీపుల్ వీళ్ళంతా కంబైన్ అయితేనే ఎడ్యుకేషన్ యాజ్ ఎ సెక్టర్ సొసైటీలో డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ టు బ్లేమ్ ఆన్ పర్టికులర్ సెక్టర్ సార్, వీ నీడ్ టు రీథింక్ ఆన్ హౌ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ డూయింగ్. గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, 21st సెంచరీ ఆస్పెక్ట్లో అవన్నీ స్టూడెంట్స్కి వాళ్ళకి జాబ్ రెడీ ఉండేలాగా మనం కరికులం డెవలప్ చేస్తున్నామా ఎక్సెట్రా. ఐ టాక్డ్ ఆన్ దట్. అండ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు దాకా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, యూజింగ్ డిజిటల్ బోర్డ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఐ టాక్డ్. అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను గవర్నమెంట్ టీచర్స్ కొడుకుని, బట్ ఐ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్. సో అక్కడ నేను ఐ ఓపెన్లీ సెట్ దిస్. ఇది చాలా నెగిటివిటీగా అనుకుంటారు అని చెప్పేసి చాలామంది క్లోజ్ చేసేస్తారు ఈ ఆస్పెక్ట్స్ని. బట్ అక్కడ నేను నాకు రియల్గా ఉండాలి, నేను ఇది అని చూపించాలనే ఫీల్డ్లోనే వెళ్ళాను. నేను ఎందుకు దాచిపెట్టాను, చాలామంది ఏం చెప్తారంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. నేనేం చెప్తాను, బీ యాజ్ మచ్ రియల్ యాజ్ యూ క్యాన్. మీ పర్సనాలిటీ టెస్ట్ అది, మీరు ఎంత హానెస్ట్గా ఉన్నారు, మీ పర్సనాలిటీ ఏంటి అని జడ్జ్ చేస్తారు అంతే. మీ నాలెడ్జ్ టెస్ట్ అయిపోయింది మెయిన్స్లో. సో అక్కడ నేను చెప్పాను సార్, ఒక గవర్నమెంట్ టీచర్లు కొడుకండి నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి బికాస్ అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, నాకు జాబ్ ప్రాస్పెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం మనం. ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఐ నీడ్ టు లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ హాస్పిటల్లో నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. అవన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఉంచితే నేను అక్కడే చదువుతాను కదా.
ఆస్పెక్ట్ అక్కడ కొంచెం ఎమోషనల్ అయినాను, బట్ హీ వాస్ కనెక్టింగ్ విత్ మీ. అండ్ చైర్మన్ సార్ వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అదంతా. నేను రియల్గా చెప్తున్నానా లేదా ఐఎమ్ డూయింగ్ సమ్ యాక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అదైంది. దెన్ అబౌట్ అక్కడ నేను బడ్జెట్ గురించి అయి టాక్డ్ కదా. సో ఎకనామిక్స్ పాయింట్లో హీ ఆస్క్డ్ మీ అబౌట్ ఎల్పిజి రిఫార్మ్స్ జరిగాయి కదా, ఎల్పిజి రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారు, ఏమి యూజ్ అయింది ఇండియాకి ఎక్సెట్రా. దెన్ ఐ సెడ్ పివి నరసింహరావు సార్ గారు తీసుకొచ్చారు. ఇలాగా మనం ఇండియన్ ఎకానమీని ఓపెన్ చేసి వీ గాట్ ఇన్వెస్ట్మెంట్స్, మన ఎక్స్పోర్ట్స్ అది బిల్ అదంతా తగ్గిపోయి ఈవెన్చువల్లీ వీ స్టార్టెడ్ టు గ్లోబలైజ్ సార్ అని చెప్పేసాను. హీ ఈస్ ఓకే విత్ ద ఆన్సర్. ఇదంతా నార్మల్గా వెళ్తుంది అప్పుడు దాకా. ఇంటర్వ్యూ వాజ్ ఫన్, ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్. బట్ ఎప్పుడైతే మెంబర్ 4 స్టార్టెడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అప్పుడు ఒక హై పీక్ వెళ్ళిపోయింది నా ఇంటర్వ్యూ. హీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ ఆన్ ఎకనామిక్స్లోనే FEBERE అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, దే ఆర్ ఎస్టిమేట్స్. సో అవి అడిగినప్పుడు నేను వరుసగా 3 తప్పు చెప్పాను. FE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను, BE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను, RE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను. బట్ బోర్డు అంతా నవ్వుతున్నారు. ఎందుకంటే నేను సారీ సార్ నాకు తెలియదు అని స్టార్ట్ చేశాను ఆన్సర్. లేదు బేటా నువ్వు చెప్పాలి అని స్టార్ట్ చేశారు. వెన్ ఐ సెడ్ BE రాంగ్, ఆయన ఒక్కడే నవ్వుతున్నారు. వెన్ ఐ సెడ్ RE అనేది కూడా రాంగ్, కొంచెం బోర్డు అంతా నవ్వుతున్నారు. FE రాంగ్ అన్నప్పుడు ఇంకా చైర్మన్ సార్ వాజ్ అవుట్ బస్ట్ అనమాట, నవ్వుతూనే ఉన్నారు. అంటే క్రికెట్ మ్యాచ్లో సరే ఒక డిఫెన్స్ ఆడాడు, నెక్స్ట్ బాల్ 4 కొడతాడని మళ్ళీ డిఫెన్స్ ఆడాడు, మళ్ళీ ఈసారి కొడతాడు మళ్ళీ డిఫెన్స్ ఆడితే అక్కడ నవ్వారు వాళ్ళు. కానీ తర్వాత సమ్మరీ, ఇప్పుడు ఈ 3 మనం చెప్పేసాం కదా, సమ్మరీ చెప్పు అన్నప్పుడు అప్పుడు చెప్పాను సార్ ఇలా ఎస్టిమేట్స్ మారుతూ ఉన్నాయంటే గవర్నమెంట్ అనేది డిసిప్లిన్డ్గా ఫిజికల్ పాలసీ ఫాలో అవ్వట్లేదు. కానీ పాజిటివ్ థింగ్ ఏంటంటే నేను బ్లాగ్లో రాసినట్టు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ బడ్జెట్, ఎందుకంటే నేను మళ్ళీ అక్కడిక్కడ తీసుకొచ్చాను. ఆ కంటిన్యూటీని అనేది మెయింటైన్ చేయాలి నేను ఇంటర్వ్యూలో. నేను ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా అక్కడే ప్రజెంట్ అని మీరు ఎప్పుడు చెప్తారంటే మీరు ఆల్రెడీ చెప్పిన కాన్వర్జేషన్స్ అనేవి మళ్ళీ తీసుకొస్తూ ఉండాలి మీ బ్యాక్ చేసుకోవడానికి మీరు చెప్పినవి. దెన్ ఐ సెడ్ సార్ బ్లాగ్లో రాసినట్టు ఈసారి బడ్జెట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ డిసిప్లిన్, మేబీ పాజిటివ్ ఆస్పెక్ట్ చూడొచ్చు మనం అవుట్కమ్ అని చెప్పాను. దెన్ హీ ఆస్క్డ్ మీ అబౌట్ రెవెన్యూ, స్టేట్ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా ఎక్సైజ్, వ్యాట్ ఇవన్నీ ఓకే. సో లోకల్ గవర్నమెంట్స్ రెవెన్యూ ఎలా తెచ్చుకోవచ్చు, ఎందుకు తెచ్చుకోలేకపోతుంది అంటే సార్ వాళ్ళకి ఇన్ని పవర్స్ లేవు, ట్యాక్సేషన్ ఆస్పెక్ట్లో స్టేట్కి ఎక్కువ ఉంటుంది అని. దెన్ హీ ఆస్క్డ్ ఎందుకని లోకల్ గవర్నెన్స్లో ట్యాక్సెస్ ల్యాండ్ మీద వేయటానికి భయపడుతున్నాయని. అప్పుడు చెప్పాను ఇలాగా సార్ మళ్ళీ ఒకవేళ వీళ్ళు ట్యాక్సెస్ పెంచితే లోకల్ చైర్పర్సన్స్ వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయరేమో అనే భయం ఉంటుంది కదా సార్, దట్ ఈస్ ద రీజన్. మరి దీన్ని నువ్వు టెక్నాలజీ చదివి IIT నుంచి వచ్చావు కదా, టెక్నాలజీ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తావు అన్నారు. దట్ ఈస్ అ వెరీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అది. యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు డిజిటైజ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ స్టార్ట్ చేసినాయి. అప్పటికే హైదరాబాద్లో శంషాబాద్ ఏరియాలో ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో అదే చెప్పేశాను బ్లాక్ చైన్ అది. హీ అండర్స్టూడ్ కరెంట్ అఫైర్స్ ఆటోమేటిక్గా లైన్లో ఉన్నాడు అనే పాయింట్ హీ అండర్స్టూడ్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ వాజ్ మీకు హిస్టరీ ఆప్షనల్ కాబట్టి ఒక్క ఛాన్స్ ఇస్తే హిస్టరీలో ఏ ఈవెంట్ మారుస్తావు నువ్వు అని. ఆ క్వశ్చన్ నన్ను మాక్లో అడిగారు. ఆ ఇంటర్వ్యూలో, నా ఫైనల్ ఇంటర్వ్యూలో అది అడగాలి అనేది నా మెయిన్ లోపల ఉంది ఒకటి, ఇది ఒక్కటి అడిగితే బాగుండు అని. సో ఇక్కడ నేను ఆల్రెడీ హ్యూమనిస్టిక్ యాంగిల్ బిల్డ్ చేశాను, ఆఫ్స్పా రిపీల్ చేస్తాను, దాంట్లో చేంజెస్ తీసుకొస్తాను అని. సేమ్ అదే అక్కడ ఆ హ్యూమనిస్టిక్ యాంగిల్ రిపీట్ అయ్యేలాగే సార్ జలియన్ వాలాబాగ్ మసాకర్ ఆఫ్ 1919 జరగకుండా నేను ఆపుతాను, బికాజ్ బ్రిటిష్ కిల్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్, చాలా బ్లడ్ షెడ్ అయింది సార్ అని. అతను ఎంపథెటిక్గా ఈజ్ ఫీలింగ్ అవును చాలామంది చనిపోయారు, వీ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దట్, ఇట్స్ ఎ గ్రూసమ్ ఇన్సిడెంట్ అని చెప్తున్నాను. బట్ దెన్ చైర్మన్ సార్ ఇంటరప్టెడ్. చైర్మన్ సార్ ఏమన్నారంటే 1919లో అలా చంపబట్టే కదా గాంధీజీ హ్యాస్ స్టార్టెడ్ 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్, మనకు 1947 కల్లా ఇండిపెండెన్స్ దానివల్లే వచ్చింది, వాళ్ళు చనిపోవడం వల్ల అన్నారు. అక్కడ కొంచెం ప్రెస్ చేయాలనుకున్నారు నన్ను. సరే నువ్వు హ్యూమనిస్టిక్గా ఆన్సర్ ఇస్తున్నావు, మార్క్స్ వేసేస్తాము అని కాదు, ఇప్పుడు నువ్వు దీన్ని బ్యాక్ చేసుకో అని చెప్పారు. దెన్ నేను అప్పుడు హిస్టరీ ఆప్షనల్ కదా, సో అమెరికన్ రెవల్యూషన్లో జేమ్స్ ఆటిస్ విల్ సే వన్ థింగ్, రెవల్యూషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, మనం ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నాం అనే కాన్సెప్ట్ ఈస్ జేమ్స్ ఓటిస్ విల్ బ్రింగ్ దట్. సో ఐ సిమిలర్లీ యూజ్ దట్ హియర్. ఐ సెట్ అమెరికన్ రెవల్యూషన్లో it is known fact that revolution has already started, it is for independence they are fighting. Similarly in the Indian context also, revolution has started in 1857, it is for independence only we are fighting. It might be today or tomorrow, but for that matter I will not support killing people sir అని చెప్తే నవ్వుతున్నారు. ఇట్ ఈస్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ టు బీ ఫ్రాంక్లీ సేయింగ్. సో ఆయన నవ్వారు. ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. లేదు ఇంకొక క్వశ్చన్ ఉంది లాస్ట్లో. ఈ సైడ్ 2 కాన్సెప్ట్స్ అడుగుతాను, సే హూ ప్రపోండెడ్ దీస్ థియరీస్.
ఈ సెడ్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, ఈ రెండు ఎవరు చెప్పారు అన్నారు. దీస్ టూ ఆర్ పిఎస్ఐఆర్ కాన్సెప్ట్స్. సో నా అక్టోబర్ దాకా నేను చదువున్నాను కాబట్టి దెన్ ఐ సెట్ సార్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ ఈజ్ సెట్ బై ఫ్రాన్సిస్ ఫుకియామా అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ హిస్టరీ ఈజ్ డన్ బై కార్ల్ మార్క్స్ సార్ అని చెప్పాను. దెన్ హీ స్లోలీ రేజ్డ్ హిస్ హ్యాండ్ అండ్ థంప్డ్ ఆన్ టేబుల్. ఈ సెడ్ ఓకే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ రాహుల్, పర్ఫెక్ట్ అని చెప్పి యూ క్యాన్ లీవ్ అన్నారు. నాకేంటంటే అప్పటికే 40 minutes అయింది, తెలుస్తుంది నాకు ఇట్స్ టైం టేకింగ్ అని. బట్ ఢిల్లీ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూ మాత్రం చేసేసి వచ్చేస్తే అలాగా ఐ నీడ్ టు సీ ద రూమ్, ఈ అంబియన్స్ అనేది అలా ఉందని అలానే ఒక నిమిషం కూర్చుందాం అనుకుని అక్కడే కూర్చొని అందరినీ చూస్తున్నాను. దెన్ మెంబర్ 4 అనే పర్సన్ హీ ఆస్క్డ్ అగైన్, సో ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ గురించి మా గురించి విల్ రైట్ ఇన్ బ్లాగ్ కదా, ఏం రాస్తావు మా గురించి అని. సెట్ సార్ యు ఆర్ వెరీ వెల్కమింగ్, నేను నా రియల్గా నా సెల్ఫ్ ఇక్కడ చూపించుకోగలిగాను, నా పర్సనాలిటీ మొత్తం మీకు అర్థమయ్యేలాగా చేయగలిగిన పాయింట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ సార్ అన్న. చైర్మన్ సార్ వెంటనే సో మా బోర్డుకి ఎన్ని మార్కులు వేస్తావు అన్నారు. పాయింట్ ఈజ్ మీరు అప్పుడు దాకా జోవియల్గా వెళ్తుంది కదా, దే ఆర్ గివింగ్ యూ లీనియన్స్ అండ్ లిబర్టీ, కాబట్టి దేర్ ఇస్ ఏ ఛాన్స్ మన బ్రెయిన్ అనేది మొత్తాన్ని సాఫ్ట్గా తీసేసుకొని ఏది పడితే అది మాట్లాడేయచ్చు. బట్ ట్రయింగ్ టు బీ హంబుల్ ప్రాక్టీస్ చేస్తారు, అది మీకు బై నేచర్ ఉండాలి. బీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, హంబుల్గా ఉంటే ఈగో తక్కువగా ఉండి ఇట్ విల్ ఆబ్వియస్లీ ఫ్లరిష్ ఇన్ ఎనీ సెక్టర్. నేను అక్కడ ఏం చెప్పానంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు, నా ఏజ్, మీకు నేను మార్క్స్ చేసేంత విజ్డమ్ నేను క్యారీ చేయట్లేదు సార్, కానీ మీరు చాలా వెల్కమింగ్ ఉన్నారు, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ విల్ చెరిష్ దిస్ ఫర్ లైఫ్ టైమ్ సార్ అని చెప్పేసి. దెన్ ఏమన్నారంటే పక్కన మ్యామ్ అప్పుడు దాకా షీ ఈస్ వెరీ సీరియస్ యాక్చువల్లీ, బట్ దెన్ షీ ప్యాటెడ్ మీ ఆన్ మై షోల్డర్, యూ ఆర్ గివింగ్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్స్ అని చెప్పేసి చిన్న స్మైల్ వచ్చింది అందరూ. దెన్ ఐ సెడ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి, యాక్చువల్లీ నేను నమస్తే పెడతాను, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నమస్తే పెట్టాను, వచ్చేటప్పుడు నమస్తే పెట్టేసి వచ్చి ఇలా ఉంటేనే మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వచ్చాను. ఇప్పుడు మార్చుకుంటే నన్ను నేను కోల్పోయినట్టు అనే కాన్సెప్ట్. ఐ డోంట్ లైక్ టు ఇమిటేట్ అదర్స్. కాంపిటీషన్ చూసుకోను, నేను ఇమిటేషన్ చూసుకోను. నేను ఎలా ఉన్నానో అదే నాకు నిన్నటికన్నా ఈరోజు నేను బెస్ట్ అవ్వాలి అంతే. ద సజెషన్స్ విచ్ దే ఆర్ గివింగ్ ఈజ్ ఓకే, బట్ నేను అలా ఉంటేనే ఇంటర్వ్యూ దాకా వచ్చాను, అది అయ్యేది అనవసరం అనే కాన్సెప్టే నా బ్రెయిన్లో ఉంది. సో మాక్లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అయినాయా? నో. కొన్ని రిపీట్ అయినాయా? ఎస్, ఆబ్వియస్లీ. థింకింగ్ ఆఫ్ ఒక బ్యూరోక్రాట్స్, వాళ్ళు సర్వీస్లో ఉన్నోళ్ళే కదా మేబీ అక్కడ మార్క్స్కి ఇచ్చేది. సో కొన్ని రిపీట్ అవ్వచ్చు. బట్ మీరు మార్క్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, నా లైఫ్లో నేను ఫేస్ చేసే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇది, నేను ప్లేస్మెంట్కి కూర్చోలేదు కాబట్టి. సో ఐ జస్ట్ వాంటెడ్ అ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎలా ఉంటుంది, నేను మాట్లాడగలనా లేదా, నేను మాట్లాడినప్పుడు హౌ ఐ ఫంబుల్, లేదా నేను వర్డ్ యూజ్ చేసే వర్డ్స్ ఎలా ఉంటాయి, ఇవి నాకు తెలియాలి. కాబట్టి ఆ పాయింట్లో యూ కెన్ గివ్ 1 to 3 మార్క్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో మంచిగా. అంతేగాని దేర్ ఈజ్ నో నీడ్ టు గో టు ఎవ్రీ మార్క్. ఫ్రీగా ఉన్నాయి కదా అని ఎవ్రీ మార్క్ అవసరం లేదండి. ఒక 2-3 మార్క్స్ తీసుకొని మీరు అర్థమయ్యారు అనుకోండి, నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్లో ఇంకొంచెం బ్రష్ అయితే చాలు, మనం బాగా చేయొచ్చు. అల్టిమేట్గా మిమ్మల్ని మీరు ఎంత అర్థం చేసుకుంటారు అనేదే ఇంటర్వ్యూ. ఎందుకంటే క్వశ్చన్స్ ఈజ్ అబౌట్ పర్సనాలిటీ, మీ గురించే మిమ్మల్ని అడుగుతారు. మన గురించి మనకు తెలియకపోతే ఎన్ని మార్క్స్ ఇచ్చైనా వేస్ట్. ఆ కాన్సెప్ట్లో ట్రై టు గివ్ లెస్ మార్క్స్ టు జస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ పర్సనాలిటీ మీకు అర్థమయ్యి, మీరు చదివింది మీరు అక్కడ ఇంకొక పర్సన్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీ మీకు ఉందా లేదా ఈజ్ ద మెయిన్ థింగ్ వై యూ నీడ్ టు గివ్ మార్క్స్. అది ఒక మార్క్కి 2 మార్క్స్కి అర్థమైతే డోంట్ గో ఫర్ అదర్ మార్క్స్. ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే మంచిగా ఫ్రెండ్స్తో ఇలా చిల్ అవుతూ కొంచెం లైఫ్ కూడా గడుపుతూ యూ కెన్ గో ఫర్ ఇంటర్వ్యూ నార్మల్గా. అంత హెవీ స్ట్రెస్ అండ్ మార్క్స్, యాక్చువల్గా ఇంటర్వ్యూకి కూడా మెటీరియల్ వచ్చేసింది బయట, అవన్నీ అవసరం లేదండి. అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ ఆబ్వియస్గా మీరు అప్పుడు దాకా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం చదివారో అదే కొంచెం రివిజన్. అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు టచ్లో ఉండటం వల్ల మీరు చెప్పే మాటలు వెయిట్ యాడ్ అవుతాయి అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ రాహుల్. సో మీ టైం ఇన్వెస్ట్ చేసి వ్యూవర్స్కి సొంతంగా కోచింగ్ లేకుండా కూడా యూపీఎస్సీ సివిల్స్ 2023లో కూడా క్రాక్ చేయొచ్చు అని అగైన్ యూ ప్రూవ్. అండ్ సో లాస్ట్గా అప్కమింగ్ యాస్పిరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో యాస్పిరెంట్స్కి నేను చెప్పాలనుకునేది ప్లేస్మెంట్ రాలేదు కాబట్టి యూపీఎస్సీ ఈజ్ అన్ ఆప్షన్, లేదు ఇంట్లో ప్రెషర్ వల్ల ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ ప్యాషన్ అనే దానివల్ల యూపీఎస్సీ ఈజ్ అన్ ఆప్షన్. అలా రావటం వల్ల యూ విల్ జస్ట్ వేస్ట్ అనదర్ 2-3 years ఇన్ యువర్ లైఫ్ అంతే. మీకు యూపీఎస్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే, మీకు ఒక మైండ్ సెట్ టువర్డ్స్ సొసైటీ,
మనం ఒకటి చేయాలి అనే సొసైటీ అండ్ లైఫ్లో మీకు దానివల్ల వచ్చే ప్రివిలేజెస్ తెలుసు, దానివల్ల వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, అండ్ దానివల్ల వచ్చే రిస్క్స్ కూడా తెలిసి అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే యూనిట్ టు కమ్. అంటే చాలా న్యూస్లు ఉన్నాయి కదా, వీ క్యాన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫ్ సిరిసిల్ల హీ వాజ్ జైల్డ్ ఫర్ 3 months బికాస్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఇష్యూ. అంటే గవర్నమెంట్కి కోర్టుకి దెర్ ఈస్ ఆబ్వియస్గా టసల్ ఉంటుంది. ఆ మధ్యలో ఎక్కువ నలిగిపోయేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో ఈ రిస్క్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను క్యారీ చేయాలా లేదా, యాజ్ ఎ పర్సన్ చేయగలనా లేదా అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ అల్టిమేట్గా ఒక నలుగురు హ్యాపీగా ఉంటే అది మీ వల్ల అని తెలిసినప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా అనే ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ ప్రివిలేజెస్ ఆస్పెక్ట్, ఓన్లీ ఆ ట్రైనింగ్ వీడియోస్ ఆస్పెక్ట్ ఇవి చూసి చాలామంది వస్తారు. అలా కాకుండా సీ ద రియాలిటీ. ఆ వర్క్ అనేది ఎంత ప్రెషర్ ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని మీరు యాక్సెప్ట్ చేసి వాటిని రెస్పెక్ట్ చేస్తే అప్పుడు కమ్ టు ప్రిపరేషన్. ఎందుకంటే చాలా తక్కువ సక్సెస్ రేట్ అండి, ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ నేనేదో కొట్టేశాను కదా సో ఎవరైనా కొట్టేస్తారు కమోన్ అని చెప్పలేను. విత్ డిసిప్లిన్డ్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్ ఎవరైనా కొట్టచ్చు. బట్ రియాలిటీ కూడా యూ నీడ్ టు సీ. సిలబస్ ఈజ్ హ్యూజ్. ఇప్పుడు రిసోర్సెస్ తగ్గించుకొని చదువుతున్నాను చూడండి, అది వర్క్ అవ్వకపోయింటే ఐ వుడ్ నాట్ బీ సిట్టింగ్ హియర్ కదా. సో మీకే స్ట్రాటజీ వర్క్ అయ్యేది అనేది మీరు తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నేను అది బ్యాక్గ్రౌండ్ చేశాను కాబట్టి నాకు వర్క్ అయింది ఇక్కడ. సో అలాగా ఏ ఆస్పిరెంట్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, నో అబౌట్ ద సర్వీస్, దాంట్లో ఉండే ప్రివిలేజెస్ కాదు ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్, అండ్ దెన్ స్టార్ట్ ప్రిపరేషన్. ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే క్యారీ దట్ స్ట్రాంగ్ కన్విక్షన్. మీరేదైతే బిలీఫ్స్ వాల్యూస్ నమ్ముతారో అవి అలానే క్యారీ చేస్తూ ముందుకెళ్ళండి. థ్యాంక్స్.